హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బువర్. ఇప్పుడు మనం ఎర్ర కందిపప్పు సోరకాయ కలిపి పప్పు చేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా బాగుంటుంది. మూకుడు పెట్టుకొని 2 పావులు ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి తర్వాత కొంచెం వేగాక మిర్చి వేసుకొని అది కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఎల్లిపాయ దంచింది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అది కొంచెం వేగాక పసుపు వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ముక్కలు కోసి పెట్టుకున్న సోరకాయల్ని వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక పప్పు వేసుకొని అది కూడా కొంచెం సేపు వేయించాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాక తీసుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు. నేను 2 కప్స్ పప్పును నానబెట్టి ఉంచుకున్నాను ముందే. తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ దాకా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ దంచుకుంది కొంచెం వేసేసి, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కారము, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే అండి, రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. మసాలా ఫ్లేవరు సోరకాయ కానీ చాలా బాగుంటుంది. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాయ్ అండి.